హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా ఇలా కురాక్‌తో సాంబార్ అండ్ మనం పల్యం కూడా ప్రిపేర్ చేయబోతున్నాం. సో, టేస్ట్ మాత్రం చాలా బావుంటది. సో, మీరు రైస్‌లోకి కానీ, ముద్దలోకి కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా ఒకేసారి పల్యం అండ్ సాంబార్ కూడా ప్రిపేర్ చేసుకునేసేయండి. ఫస్ట్ అయితే నేను చూడండి అనపకాయలు అయితే ఇన్ని తీసుకుంటున్నా. మీరు అనపకాయల బదులు కిందకాయలు కూడా తీసుకోవచ్చు. సో, కోసేపు అంటే ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి అనపకాయలని ఇలా హాఫ్ ఉడికిన తర్వాత మనము కురాకునైతే కట్ చేసుకొని వేసుకోవాలి. సో, చూసారు కదా! ఇలా అయితే కొద్దిసేపు మనము అనపకాయలను ఉడికించుకున్న తర్వాత కురాకుని ఇలా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొనేసి ఇలా అయితే వేసేసేయండి. ఇలా కురాకునంతా పెట్టేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసి ప్లేట్ పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ పెట్టేస్తే మనకి కురాకు కూడా బాగా సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. ఇలా కొంచెం సాల్ట్ మీకు ఎంత తీసుకుంటారో క్వాంటిటీ బట్టి సాల్ట్ అనేది తీసుకోండి. మనకి ఇప్పుడు ప్రస్తుతం సో, హాఫ్ అయితే ఉడికిపోయింది. సో, చూసారు కదా! సో, ఇలా అయితే కొంచెం మనకి ఉడికింది కురాకు. ఇంకోసేపు ఒక 2 మినిట్స్ పెట్టేసి మనకి ఫైనల్‌గా కురాకయితే ఉడికిపోతుంది. సో, ఇలా అయితే మనము కురాక్‌ని ఉడికించుకోవాలి ఫస్టు. కురాకంతా ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ కురాకులో ఉన్న వాటర్ అంతా తీసేసి పక్కకు పెట్టుకోవాలి మనము. తీసుకోవాలి. సో, మరొక పక్క మిక్సీ జార్ తీసుకొని మనము ఇప్పుడు కారం ప్రిపేర్ చేస్తున్నాం సాంబార్‌కి. సో, ఫస్ట్ అయితే 2 టమాటోస్ తీసుకుంటున్నా, వెల్లుల్లి అలాగే 1 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొబ్బరి కూడా కొంచెం సన్నగా ఇలా పీస్‌లు కట్ చేసుకొనేసి వేసుకునేసేయండి. సో, తర్వాత మనము కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం చింతకాయ నానపెట్టుకున్న ఇలా. సో, చింతకాయ కూడా వేసేసి మనం మూత పెట్టేసి ఒక రౌండ్ అయితే మనము ఫస్ట్ వేసుకునేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఏం వేయాలో చూపిస్తా. సో, ఇలా అయితే గ్రైండ్ చేసుకునేసేయండి ఫస్టు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మనం ఉడికించుకున్న కురాకుని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. సో, ఇక్కడ నేను జీలకర్ర మిరియాల పౌడర్ 1 టేబుల్ వేస్తున్నా. సో, మీరు దీని బదులు సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకునేసేయండి ఇలా. ఇలా బాగా మనము మసాలాని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాని మనము ఒక గిన్నెలోకి అయితే తీసుకునేద్దాం. సో, నేను కురాకు ఉడికించాను కదా! సో, అదే గిన్నెలోకే తీసుకుంటున్నా. సో, ఇలా మనము వేసుకున్న మసాలానంతా వేసేసి మీకు ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకోండి. మనము కురాకు ఉడికించుకుంటాం కదా! సో, ఆ కురాకు వాటర్‌ని వేసేసేయండి. సో, కురాకుని మనము పిండుకుంటాం కదా! సో, ఆ వాటర్ కూడా మిగిలి ఉంటుంది కదా! సో, అది కూడా వేసేసి సో, వాటర్ ఇలా ఎంత కావాలో అంత వాటర్ తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సో, ఉప్పు వేసుకునేసి ఒకసారి మిక్స్ చేసేయండి. మీకు ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకోండి. సో, ఇలా మనము గ్యాస్ మీద పెట్టేసి ఒక రౌండ్ ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉడికించుకుంటే సో, మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా ఉడికించుకునేసిన తర్వాత మనము పప్పు కూడా ప్రిపేర్ చేసుకునేద్దాం ఇప్పుడు సాంబార్‌కి. ఫస్ట్ అయితే సాంబార్‌కి పప్పు వేసేద్దాం. మనం ఫైనల్‌గా కూరకైతే పోపు వేసుకుందాం. సో, ఇలా ఆయిల్ వేసేసి 2 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ ఆనియన్స్ కూడా వేసేసి వేయించుకునేసేయండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా తీసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని వేయించుకున్న తర్వాత మనము సాంబార్‌లోకి అయితే వేసేద్దాం. సో, ఫైనల్‌గా మనకి సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సింపుల్‌గా ఇలా పోపు వేసేసి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనము కూరకు కూడా పోపు వేసేద్దాం. ఇప్పుడు ఫైనల్‌గా మనము కురాకు కూడా పోపు వేసేద్దాం. సో, మనము కురాకు పోపు వేయడానికి అదే ప్యానే యూజ్ చేస్తున్నాం. సో, అదే ప్యాన్‌లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసేయండి. ఆయిల్ వేసిన తర్వాత సో, చూడండి నేను కురాకునైతే ఇలా బాగా వాటర్ అంతా పిండేసి ఇలా అయితే ఒక ప్లేట్‌లోకి తీసుకున్నా. సో, ఇలా అయితే బాగా వాటర్ అయితే పిండేసి తీసుకోవాలి. లేదంటే మనకి మెత్తగా అయిపోతుంది. అలాగే మనము పోపు వేసుకుంటే. సో, ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత బాగా వేడైన తర్వాత ఆవాలు వేసేసి ఆనియన్స్‌ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసేయండి. మీరు కరివేపాకు కూడా తీసుకోవచ్చు. అవైలబుల్ ఉంటే కరివేపాకు కూడా వేసేసి ఇలా అంతా ఒకసారి ఆనియన్స్ అంతా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి ఆనియన్స్‌ని. సో, ఇలా ఆనియన్స్‌ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకునేసిన తర్వాత సో, మనము కూరాకునైతే వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేద్దాం. సో, ఇలా అయితే ఆనియన్స్‌ని వేయించుకునేసి కూరాకు వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసి మనకి సింపుల్‌గా ఇలా మనము పల్యం అండ్ సో, మనకి సాంబార్ కూడా ఒకటేసారి ప్రిపేర్ చేసుకునేయచ్చు.
ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇంతే సింపుల్‌గా మనము సాంబార్ అండ్ పల్యం కూడా ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునేయొచ్చు. ఇంకా ముద్దలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా బావుంటది గైస్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి తప్పకుండా ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్‌గా మనము ఇలా అయితే సర్వ్ చేసుకునేద్దాం పల్యం అండ్ సాంబార్ కూడా. సింపుల్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సూపర్ ఉంటది. చూడండి. ఇంకా సాంబార్ కూడా ఇలాగే మనము సర్వ్ చేసుకునేద్దాం. ఇంతే సింపుల్‌గా మీరు కూడా ఇలా సాంబార్ అండ్ పల్యం కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.